నమస్తే వెల్కమ్ టు అమ్మ న్యూస్ నా పేరు తరంగిణి ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్ చూద్దాం సీఎం కేసీఆర్ ప్రెస్ మీట్ పై బండి సంజయ్ విమర్శలు కవిత లిక్కర్ స్కామ్ ను తప్పించేందుకు కొత్త డ్రామా అంటూ ఫైర్ ఏఐసీసీ హైకమాండ్ షోకాజ్ నోటీసులకు కోమటిరెడ్డి వివరణ తన వాయిస్ మార్పింగ్ చేశారని వెంకటరెడ్డి వెల్లడి కొనుగోలు కేంద్రాలను ప్రారంభించిన మంత్రి గంగుల రైతులు ధాన్యాన్ని దళారులకు అమ్మి మోసపోవద్దని వెల్లడి సినీ సంగీత డైరెక్టర్ దేవిశ్రీ ప్రసాద్ పై కేసు నమోదు హిందువుల మనోభావాలు దెబ్బతీశారని హైందవ సంఘాలు ఫిర్యాదు నాగర్ కర్నూలు జిల్లా జప్తి సదగోడు గ్రామంలో గుప్త నిధుల కలకలం జేసీబీతో త్రవ్వకాలు చేపట్టిన దుండగులు బులెటిన్ లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. సీఎం కేసీఆర్ ప్రెస్ మీట్ పై బండి సంజయ్ విమర్శలు గుప్పించారు. రోజంతా ప్రెస్ మీట్ పెడతానన్న సీఎం ఇవాళ ఎటు పోయిండని ప్రశ్నించారు. నిన్నటి ప్రెస్ మీట్ లో కేసీఆర్ కొత్తగా చెప్పింది ఏం లేదన్నారు బండి సంజయ్. సిబిఐ రావద్దంటూ 51 జీవో తీసుకొచ్చారన్నారు. లిక్కర్ కేసు విచారణ వేగవంతంగా జరుగుతుందన్న సంజయ్ కవిత లిక్కర్ స్కామ్ నుంచి తప్పించేందుకు కొత్త డ్రామా ఆడుతున్నారని మండిపడ్డారు. ఫామ్ హౌస్ స్క్రిప్ట్ అంతా ఢిల్లీలోనే రాసుకుందని బండి సంజయ్ ఆరోపించారు. ఎంత ఫేక్ అంటే ఇది 3 మాకు సినిమా స్టార్ట్ అయింది వీళ్ళ సినిమా. అది మొత్తం ఎంతసేపు రికార్డ్ అయింది ఎప్పటిదాకా అయిందంటే 4 గంటల 13 నిమిషాల దాకా అయింది. అంటే 3 బావు అంటే 4 బావు 7 గంటల 28 నిమిషాల వరకు రికార్డ్ కావాలి. ఆయన చెప్పిన లెక్క ప్రకారము 1 నిమిషం అటు ఇవ్వచ్చు. 7 గంటల 28 నిమిషాల వరకు ఈ సినిమా నడవాలి. ఫామ్ హౌస్ ఈ నేనింత నా బతికింత సినిమా నడవాలి. ఈయన దాని తర్వాత ఏమైంది, అధికారులు పంచనామా వేయాలి. ఇప్పుడు 7:30 తర్వాత అధికారులు పంచనామా వేయాలి. అవన్నీ రికవరీ చేసుకోవాలి. రికవరీ చేసుకొని చేయాలి. అక్యూజ్ అందరూ కూడా వీళ్ళు అక్యూజ్ నాకు నకిలీ కూడా పోలీస్ స్టేషన్ తీసుకుపోవాలి. దాంతో పాటు ఈ 4 ఎమ్మెల్యేలను కూడా పోలీస్ స్టేషన్ తీసుకుపోవాలి. తీసుకుపోయి మొత్తం స్టేట్మెంట్స్ రికార్డ్ చేయాలి. ఎవరు ఫిర్యాదు ఇచ్చిన వ్యక్తితో పాటు 4 ఎమ్మెల్యేలను కొనుగోలు చేసే ప్రయత్నం చేసినన్నారు కాబట్టి ఆ మిగతా 3 కూడా పోలీస్ స్టేషన్ తీసుకుపోవాలి. తీసుకుపోయి స్టేట్మెంట్స్ రికార్డ్ చేయాలి. ఏమైంది, అక్కడ నుంచి నేరుగా ఈ నకిలీ గ్యాంగ్ ను పోలీస్ స్టేషన్ తీసుకుపోయారు. ఈ ఆనిముత్యాలను ప్రతిబంధ తీసుకుపోయారు. ఇది అయిపోయిందా? 7:30 వరకు ఈ సినిమా నడిస్తే వీళ్ళు ఏం చేశారు, 7 గంటలకే రికవరీ చేసుకున్నారట. దీన్ని చూపట్టిందా? 7 గంటలకే సినిమానే పూర్తి కాలే. 7 గంటలకే వాళ్ళ సెల్లురీ మొబైల్ రికార్డు చేసుకున్నారట. అక్కడ రికార్డ్ అయినా దాన్ని సీజ్ చేసుకుంటే స్వాధీనం చేసుకున్నారట. అక్కడ ఉన్నటువంటి కెమెరాలు ఫిక్స్ చేసిన కెమెరాలు స్వాధీనం చేసుకున్నారట. చేసుకుని పంచనామా చేసినట. ఫీల్డ్ మీద సీజర్ పంచనామా అంటారు దాన్ని. పంచనామా చేసినట. చేసి పోలీస్ స్టేషన్కు వెళ్ళారట. పార్టీ క్రమశిక్షణ చర్యల కింద తనకు ఏఐసీసీ ఇచ్చిన నోటీసులపై కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి సమాధానమిచ్చారు. ఆడియో వ్యవహారంలో వివరణ ఇవ్వాలని పార్టీ అధిష్టానం అక్టోబర్ 22న వెంకటరెడ్డికి నోటీసులు జారీ చేసింది. 10 రోజుల్లో సమాధానం ఇవ్వాలని నోటీసులో పేర్కొంది. దీనిపై వెంకటరెడ్డి వివరణ ఇవ్వలేదని ప్రచారం జరిగినప్పటికీ నవంబర్ 1వ తేదీనే ఆయన సీల్డ్ కవర్లో ఏఐసీసీ క్రమశిక్షణ కమిటీకి సమాధానం ఇచ్చినట్లు కోమటిరెడ్డి వెంకటరెడ్డి వివరించారు. ప్రచారం జరుగుతున్న ఆడియో టేప్లో ఉన్నది తన వాయిస్ కాదు, అది మార్పింగ్ చేసింది. ఎన్ఎస్యుఐ విద్యార్థి విభాగం నుంచి కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతున్నాను. గడిచిన 35 ఏళ్లుగా పార్టీకి విధేయుడిగా పనిచేస్తున్నప్పటికీ తన సీనియారిటీకి సరైన గుర్తింపు దక్కడం లేదని తన వివరణలో పేర్కొన్నట్లు తెలుస్తోంది. కోటి మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరణ లక్ష్యంతో కొనుగోలు కేంద్రాల ప్రక్రియ ప్రారంభించామని సివిల్ సప్లై శాఖ మంత్రి గంగుల కమలాకర్ వెల్లడించారు. కరీంనగర్లోని నగునూర్, చామనపల్లి, చర్లబత్కూర్, దుర్సెడ్ గ్రామాలలో ధాన్యం కొనుగోలు కేంద్రాలను మంత్రి గంగుల ప్రారంభించారు.
పంట పండాలంటే అవసరమైన నీళ్లు, పెట్టుబడి, కరెంటు, ఎరువులు అన్ని సకాలంలో అందేలా సీఎం కేసీఆర్ చర్యలు తీసుకున్నారని చెప్పారు. పంట పండియాలంటే దానికి కావాల్సిన నీళ్లు రావాలి, దానికి కావాల్సిన విద్యుత్ రావాలి, ఎరువులు సకాలం సప్లై చేయాలి. పంట పండిన తర్వాత పంట పంటే ముందు కూడా రైతుకు పెట్టుబడి కావాలి. ఇవన్నిటి కోసము రైతు ఇబ్బంది పడుతుంది. నీళ్ల కోసము, కరెంటు కోసము, పెట్టుబడి కోసము. ఇదంతా ఒక వ్యక్తి అయితే పంట పండిన తర్వాత దాన్ని అమ్ముకోవాలంటే చాలా ఇబ్బంది పడుతున్న పరిస్థితులు. అమ్ముకున్న తర్వాత కూడా కొనటం లేక అమ్ముకున్న తర్వాత కూడా పైసల కోసం, డబ్బుల కోసం కూడా రైతు తిరిగిన పరిస్థితి మనం కళ్ళ ముందు చూసాం. మనం అరకొర పంట దానివల్ల రైతు ఇబ్బంది పడి రైతులు ఆత్మహత్యలు జరిగినాయి తెలంగాణ రాష్ట్రం రాకముందు. కానీ గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో రైతు బాగుపడాలి, రైతు ప్రభుత్వం అని చెప్పేసి మీ అందరూ తెలుసు, నీళ్లు, కాలుష్య జలాలు అవన్నీ చేసిన వలన రైతుకు నమ్మకం ఏర్పడదు. కొనవలసిన కేంద్రము వెనుక తిరిగినా కూడా కేసీఆర్ గారు ఆదుకున్నారు. నష్టం భరిస్తాం, మనమే కొందామని చెప్పి మేము కొనము అని కేంద్ర ప్రభుత్వము మీరు పండియకుండ్రి, మీరు నూకలు వండి అని చెప్పి ఇష్టానుసారంగా మాట్లాడితే అప్పటి నుంచి గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ ఒకటే చెప్తున్నారు, వ్యవసాయ దేశము, శ్రీలంకను చూసాం, మనం వేరే దేశాలను చూస్తున్నాం. ఆహార నిల్వలు పెట్టుకోండి, ఆహార భద్రత అవసరం, ఆహార నిల్వలు పెట్టుకోండి. రైతు ఎంత పండిస్తే అంత పండించి కొనుక్కొని మీరు స్టోరేజ్ చేసుకోండి. ఒక 5 సంవత్సరాలు సరిపడా ఆహార నిల్వలు పెట్టుకోని చెప్తున్నా పిడచోన పెట్టింది ప్రభుత్వం. తద్వారా ఈరోజు ఈ సంవత్సరం పరిస్థితి ఏంటంటే ఆహార కొరత ఏర్పడేది రాష్ట్రంలో కాదు, ప్రపంచం మొత్తంలో కూడా ఆహార కొరత ఏర్పడదు. బియ్యం దొరుకుతలేవు, ఆహారం సంబంధించిన పప్పు దినుసులు దొరుకుతలేవు. దానికి కారకులం కేంద్ర ప్రభుత్వము నిల్వలు పెట్టుకోలేకపోవడం వల్ల, ముందు చూపు లేకపోవడం వలన. ఇప్పుడు కాదు కదా, బాబాసాహెబ్ అంబేద్కర్ గారే ఆ రాజ్యాంగంలో పొందుపరిచారు ఈ వ్యవసాయ దేశంలో ఆహార భద్రత అవసరం అని చెప్పేసి. కానీ వాళ్ళు తుంగులో దక్కారు. మాది వ్యాపారం, మాది వ్యవసాయం కాదు అనే ధోరణిలో ఉండి ఈరోజు వ్యవసాయానికి చిన్న చూపు కేంద్ర ప్రభుత్వం. చట్టాల ప్రకారం కేంద్ర ప్రభుత్వం చేతిలో, వ్యవసాయ చట్టాలు కేంద్ర ప్రభుత్వం చేతిలో ఉంటాయి. ఆహార నిల్వలు కానివ్వండి, ర్యాక్ మూవ్మెంట్ కానివ్వండి, ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా కానీ ఇవన్నీ కేంద్ర ప్రభుత్వ పరిధిలో, రాష్ట్ర ప్రభుత్వ పరిధిలో ఉన్నాయి కూడా మొత్తం కంప్లీట్ చేసినాం. అందుకే రైతు రోజు సంతోషంగా ఉన్నాడు, అద్భుతంగా పంట పండించిండు. భూమికి బరువు ఎంత పంట పండించాడు, ఎంత పంట పండిండు. తెలంగాణ రాష్ట్రం రాకముందు ఇదే సివిల్ సప్లై డిపార్ట్మెంట్ 14 లక్షల మెట్రిక్ టన్ ధాన్యం. సినీ సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్ పై కేసు నమోదైంది. ఈ నెల 2న లలిత్ కుమార్, కరాటే కళ్యాణి హిందూ మత సంఘాలతో కలిసి దేవిశ్రీ ప్రసాద్ పై సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేశారు. హరే రామ హరే కృష్ణ తారక మంత్రాన్ని ఐటెం సాంగ్ ఆల్బంలో జతపరిచారని ఫిర్యాదు పేర్కొన్నారు. దీంతో పోలీసులు కేసు నమోదు చేశారు. లీగల్ ఒపీనియన్ తీసుకున్న తర్వాత చట్టపరమైన చర్యలు తీసుకుంటామని సైబర్ క్రైమ్ ఏసీపీ కేవీఎం ప్రసాద్ తెలిపారు. 2వ తారీఖు లలిత్ కుమార్ అనే ఒక సోషల్ వర్కర్, అలాగే కరాటే కళ్యాణి అనే ఇంకొక సోషల్ వర్కర్, వీళ్ళు దేవిశ్రీ ప్రసాద్ గారు రిలీజ్ చేసిన ఒక షార్ట్ వీడియో మీద ఒక కంప్లైంట్ ఇచ్చారు. అందులో హరే రామ హరే కృష్ణ తారక మంత్రాన్ని మిస్యూజ్ చేసినారు, ఇది కమ్యూనల్లీ సెన్సిటివ్ ఉంది అని చెప్పి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఈ కంప్లైంట్ మీద మేము ఒక ఎఫ్ఐఆర్ ఇష్యూ చేసినాము. ఆ ఎఫ్ఐఆర్ ఇష్యూ చేసిన తర్వాత దీంట్లో లీగల్ ఒపీనియన్ తీసుకొని ఫర్దర్ ప్రొసీడ్ అవుతాం. ఎంక్వైరీ చేసిన తర్వాత లీగల్ ఒపీనియన్ తీసుకొని లీగల్ ఒపీనియన్ ప్రకారం 41 నోటీసులు ఇవ్వాల్సి వస్తే 41 నోటీసులు ఇస్తాం. మొన్న 2వ తారీఖు లలిత్ కుమార్. ఇప్పుడు బులెటిన్లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. నిజం వైపు, మెయిన్ జనం వైపు. అమ్మా న్యూస్ తెలుగు వార్తా ప్రపంచంలో సరికొత్త సంచలనం. స్థానిక వార్తలకు పెద్దపీట, సామాన్యుడి వైపే మా బాట. అమ్మా న్యూస్ తెలుగు వార్తా ప్రపంచంలో సరికొత్త సంచలనం. న్యూస్, డిబేట్స్, చిట్ చాట్స్, తెర వెనుక వ్యూహాలు, చీకటి కోణాలు, సామాన్యుల కష్టాలు, పాలకుల పరిహాసాలు, సకల రంగాలు, సకల కోణాలు. 24/7 మీ అమ్మా న్యూస్ లో తెలుగు వార్తా ప్రపంచంలో సరికొత్త సంచలనం మీ అమ్మా న్యూస్. జనం గుండె చప్పుడే మా వార్తా కథనాలు.
మీ జగతి ప్రగతి కోరే చైతన్య రథాలు. అమ్మా న్యూస్ సరికొత్త న్యూస్ ఛానల్ 24/7 నిరంతరం వార్తా ప్రవాహం. వెల్కమ్ బ్యాక్. కేసీఆర్ ప్రెస్ మీట్ జబర్దస్త్ కామెడీ షో అంటూ బీజేపీ స్టేట్ చీఫ్ బండి సంజయ్ విమర్శలు గుప్పించారు. ఫామ్ హౌస్ డ్రామాలో నటించింది టీఆర్ఎస్ ఎమ్మెల్యేలని ట్వీట్ చేశారు. నిర్మాత, డైరెక్టర్, రైటర్ అంతా కేసీఆర్ఏనని సెటైర్లు వేశారు. మీడియా పార్ట్నర్ పింక్ ఇండియా అంటూ బండి సంజయ్ ఎద్దేవా చేశారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు పట్టణంలోని 30 పడకల ప్రభుత్వ ఆసుపత్రిని సందర్శించారు జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి. నూతనంగా ఏర్పాటు చేసిన గైనిక్, డెంటల్, రేడియాలజీ విభాగాలను జిల్లా కలెక్టర్ ప్రారంభించారు. అనంతరం ఆసుపత్రిలోని సౌకర్యాలను పరిశీలించారు. ఈ సందర్భంగా ఇల్లందు ప్రభుత్వ ఆసుపత్రి డిఎంఎన్హెచ్ఓ నుండి వైద్య విధాన పరిషత్ పరిధిలోకి మారడం వలన వైద్య సిబ్బందిని పెంచామన్నారు. ఇల్లందు పరిధిలోని ప్రజలు ప్రభుత్వ ఆసుపత్రి సేవలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. మీకు ఫుల్ ఫ్లెజ్డ్ ఎక్విప్మెంట్ ఏమున్నా కానీ తీసుకొచ్చి పెడతాం. సో దట్ ఇక్కడ ఎంబీబీఎస్ చేసేది కాదు, స్పెషలిస్ట్గా మీరు చూడగలిగేవి అన్ని క్యాటరాక్ట్ సర్జరీస్ చేయడానికి దాని తగ్గ సోఫిస్టికేట్ ఎక్విప్మెంట్ కూడా ప్రొక్యూర్ చేసి మీకు ఇవ్వడం జరుగుతుంది. దాన్ని మంచిగా వాడుకోవడం, మెషిన్ పాడు కాకుండా చూసుకోవడం, అది మీ వర్క్. ఇల్లందు కమ్యూనిటీ హెల్త్ సెంటర్లో మనము గైనిక్ సర్వీసెస్ మొదలు పెడతా ఉన్నాము. చాలా ఎన్నో రోజుల కృషి ఫలితం నేడు మనకి స్పెషలిస్ట్ డాక్టర్స్ మరియు తదితర ఎంబీబీఎస్ డాక్టర్ల సేవలు మన త్వరలో అందుబాటులోకి రానున్నాయి. ఈ ప్రజలకి మీరు ఈ సందేశాన్ని చేరవేస్తారని మనకి మీ అందరికీ తెలుసు. ఇల్లందు ఒక స్ట్రాటజిక్ లొకేషన్లో మన జిల్లాకి బార్డర్లోనే కాకుండా మనకి సుదూర ప్రాంతాలైన ఆళ్లపల్లి, గుండాలకి, కొత్తగూడెంకి మధ్యలో ఒక మేజర్ టౌన్, ఇటు ఖమ్మంకి కూడా కనెక్టింగ్ టౌన్, మన కొత్తగూడెంకి మేజర్గా రహదారి ఉన్నటువంటి టౌన్. సో అన్ని విధాలుగా చుట్టూ చాలా జనసాంద్రత కలిగిన ప్రాంతాలు ఉన్నటువంటి టౌన్ మన ఇల్లందు టౌన్. అండ్ ఆఫ్ కోర్స్ మన ఇల్లందులో కూడా మన మున్సిపాలిటీగా 50,000 పాపులేషన్తో ఇక్కడ ఎంతో జనసాంద్రతతో మనకు ఉన్నటువంటి ప్రదేశం. అయితే ఇటువంటి ఏరియాలో మనకి హెల్త్ సర్వీసెస్ ఇంకా ఇంప్రూవ్ కావాలి అని ఎప్పుడు కూడా గౌరవ ఎమ్మెల్యే గారు, ఇక్కడికి వచ్చినటువంటి ప్రజాప్రతినిధులు, అధికారులు కూడా నా దృష్టికి తీసుకురావడం జరిగింది. దీన్ని దృష్టిలో పెట్టుకునే ప్రజాప్రతినిధుల సహకారంతో మనము ఒక న్యూస్ పేపర్ యాడ్ కూడా ఇవ్వడం జరిగింది. లోకల్గా ఇస్తే రావట్లేదన్న ఉద్దేశంతో మనం స్టేట్ ఎడిషన్లోనే ఇచ్చాం. ఎక్కడైనా కానీ మాకు ఇక్కడ పోస్టింగ్స్ ఉన్నాయి, తప్పకుండా వస్తే మేము ఇక్కడ చేర్చుకుంటామని ఉద్దేశంతో మనం అన్ని స్పెషలిస్ట్కి పోస్టింగ్కి మనం ఇవ్వడం జరిగింది. దానికి విశేష స్పందన రావడం వల్ల నేడు ఇల్లందు సిహెచ్సిలో మొన్నటి వరకు 2 ఎంబీబీఎస్ డాక్టర్లు ఉన్నటువంటి హాస్పిటల్ ఇది. అది కూడా ఆంధ్రపల్లి నుంచి తీసుకొని వచ్చిన డెప్యుటేషన్ మీద ఉన్న డాక్టర్లు కొద్ది రోజులు ఉంటారు, వెళ్తారు. అటువంటిది నేడు మొత్తం 7 స్పెషలైజేషన్ డాక్టర్లు మనకు అందుబాటులోకి వచ్చారు. దీంతో పాటు ఇంకా అదనంగా ఇంకా 2 ఎంబీబీఎస్ డాక్టర్లు
గొలుసు దొంగతనానికి పాల్పడిన ఉప్పుగుంట సాగర్ అనే దొంగను డిటెక్ట్ చేశాం. డిటెక్ట్ చేశాం. డిటెక్ట్ చేశాం. గొలుసు దొంగతనానికి పాల్పడిన ఉప్పుగుంట సాగర్ అనే దొంగను కేబీహెచ్పీ పోలీసులు అరెస్ట్ చేశారు. వారం రోజుల క్రితం ఓ ఇంట్లోకి చొరబడి మెడలోని రోల్డ్ గోల్డ్ గొలుసును సాగర్ ఎత్తుకెళ్లాడు. దీంతో నిందితుడిపై బాధితురాలు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు సీసీ ఫుటేజ్ ఆధారంగా విచారణ చేపట్టి నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. ఒక స్నాచింగ్ ఒకటి జరిగింది. ఎర్రంశెట్టి లక్ష్మమ్మ అని ఒక ఆమె ఓల్డ్ ఏజ్ లేడీ, 80 years ఉంటుంది. ఆమె ఒంటరిగా ఉంటుంది. వాళ్ళ సొంతం ఫ్లాట్ అది. ఆ ఫ్లాట్లో గ్రౌండ్ ఫ్లోర్లో ఉంటుంది. ఆమె ఒంటరిగా ఉన్నప్పుడు ఒక గుర్తు తెలియని వ్యక్తి బండి మీద వచ్చి బండి పార్క్ చేసి ఆమెను మంచినీళ్ళు అడగడం జరిగింది. ఆమె మంచినీళ్ళు ఇచ్చే క్రమంలోనే మంచిని తాగి మళ్ళీ వస్తా రెంట్ కావాలని చెప్పిండు. ఒక ఇల్లు అద్దె కావాలని చెప్పిండు. సో ఆమె మంచినీళ్ళు ఇచ్చి తాగిన తర్వాత మళ్ళీ ఒక 5 నిమిషాలు వెనక్కి వెళ్ళొచ్చి అక్కడ ఎవరూ లేరు అని ఒక నిర్ధారించుకొని మళ్ళీ ఆమె ఇంటికి వచ్చి ఆమెతోని మాటల్లో పెట్టి ఆమె మాట్లాడుతున్నంతలోనే ఆ మెడలో ఉన్నటువంటి ఒక పుస్తకాన్ని పెట్టుకొని పారిపోవడం జరిగింది. అతను నల్ల డ్రెస్ వేసుకున్నాడు, తెలుగులో మాట్లాడేది, కొంచెం ఎత్తు అట్లా ఉన్నాడని చెప్పేసి చెప్పడం జరిగింది. ఇమ్మీడియట్గా మాకు డైరెక్టర్ నుంచి ఆమె కాల్ చేసింది. ఆ చుట్టుపక్కల వాళ్ళు ఆమె అడుగులు విని మిగతా వాళ్ళు వచ్చి డైరెక్టర్ కాల్ చేసేది. మా కంట్రోల్ నుంచి ఇబ్బంది ఏంటంటే నేను కూడా ఉంటా ఉండి అక్కడ సీన్ వేయడం జరిగింది. మేము మాతో పాటు సిసిఎస్ఐ విజిట్ చేయడం జరిగింది. సో ఆ రోజు ఇమీడియట్గా కేసు నమోదు చేసుకుని డైరెక్టర్ ప్రారంభించి అక్కడ ఉన్నటువంటి అవైలబుల్ సీసీ కెమెరాస్ అన్నీ కూడా మా కేబీహెచ్పీ ఇన్స్పెక్టర్ తర్వాత డిఏ ఆధ్వర్యంలో ఒక 2 టీంలు ఏర్పాటు చేసి ఆ రోజు నైట్ అంతా కూడా సీసీ కెమెరాలన్నీ కూడా పరిశీలించడం వలన మాకు కొంచెం క్లూస్ వచ్చినాయి. ఆ రోజు తర్వాత తెల్లారి మళ్ళీ ఇంకా ఎఫర్ట్స్ కంటిన్యూ చేయడం వల్ల దాన్ని నైట్లో సీసీ ఫుటేజ్ అంతా సరిగా రాలేదు. దాన్ని ఇంకా బ్యాక్ ట్రాక్ చేసుకుంటూ పోతే డేలో సేమ్ ఫీచర్స్ ఉన్నటువంటి సేమ్ వెహికల్ ఏదైతే ఉందో అది 6th phase నుంచి మనకు రోడ్ నెంబర్ 1 వరకు కూడా లీడ్ చేసుకుంటూ రావడం జరిగింది. ఫేజ్లో ఇప్పుడు బులెటిన్లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. హైదరాబాద్ తెలంగాణలో జిల్లాకో వైవిధ్యం. జిల్లా బులెటిన్లు, జిల్లా డైరీలు, స్థానిక వార్తలు అన్నీ మీ అమ్మా న్యూస్ లో. వార్తా ప్రపంచంలో సరికొత్త సంచలనం అమ్మా న్యూస్. దమ్మున్న జర్నలిజం, నిజం నిర్భయంగా చెప్పే డైనమిజం. అమ్మా న్యూస్ తెలుగు వార్తా ప్రపంచంలో సరికొత్త సంచలనం. తెలంగాణ భవన్, శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ భవన్, గాంధీ భవన్, పార్టీ ఏదైనా పొలిటికల్ హెడ్ క్వార్టర్స్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు మీ అమ్మా న్యూస్ లో. మేం నిజం వైపు, మేం జనం వైపు. అమ్మా న్యూస్ తెలుగు వార్తా ప్రపంచంలో సరికొత్త సంచలనం. వెల్కమ్ బ్యాక్. నాగర్ కర్నూలు జిల్లా ఉప్పునుంతల మండల జప్తి సదగోడు గ్రామంలో గుప్త నిధుల కలకలం రేగింది. రమేష్ అనే రైతు వ్యవసాయ పొలంలో అధునాతనమైన పరికరాలతో స్కానింగ్ చేసి తాంత్రికునితో క్షుద్ర పూజలు జరిపించారు. రమేష్తో పాటు మరో 5 మంది కలిసి జేసీబీ సహాయంతో గుప్త నిధుల కోసం తవ్వకాలు జరిపారు. అక్కడ ఉన్నటువంటి పురాతనమైన శివలింగాన్ని దుండగులు తొలగించారు. భక్తులు విశ్వసించే శివలింగాన్ని తొలగించడంపై గ్రామస్తులు ఫైర్ అవుతున్నారు. తవ్వకాలలో గుప్త నిధులు లభ్యమైనట్లుగా గ్రామస్తులు చెవులు కొరుక్కుంటున్నారు. అంతేగాక శివలింగాన్ని మాయం చేశారని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు.
అధికారుల దృష్టి సారించి ఈ ఘటనపై విచారణ చేపట్టవలసిందిగా పలువురు డిమాండ్ చేస్తున్నారు. వాడు అది చూసుకొని లేపిండు నైట్ అట్లా అన్నీ అదే కథకి చేసిరు అన్నీ. ఎట్లా మీకు తెలియకుండా ఎట్లా చేశాడు? చూసిండు చూసిగా అట్లా అంటుండు. వాస్తు పెట్టవచ్చు దగ్గర పెట్టవచ్చు ధనం ఉందని చూపిండు. అడిగితే ఏమంటున్నాడు? మా భార్య చచ్చిపోయింది, మా అలా ఎవడు అది చూసుకుంటే పక్క వాస్తు బాగా పైన లోపల దొక్కేసిరా కేసులు ఇంకా మొత్తం కానీ అట్లా మాట్లాడుతున్నాడు. మంత్రి సబితా ఇంద్రారెడ్డికి మునుగోడు ఎన్నికలపై ఉన్న శ్రద్ధ మహేశ్వరం నియోజకవర్గంలోని బడంగ్పేట కార్పొరేషన్పై లేకపోవడం దురదృష్టకరమని వినాయక హిల్స్ కాలనీ వాసులు అన్నారు. బడంగ్పేట కార్పొరేషన్లోని 5వ డివిజన్లో రోడ్డు అస్తవ్యస్తంగా ఉన్నాయన్నారు. గుంతలమయంగా మారాయని అన్నారు. సరైన డ్రైనేజీ వ్యవస్థ లేదని, మంచినీటి సమస్య తీవ్రంగా వేధిస్తుందని ఆందోళన వ్యక్తం చేశారు. కాలనీ వాసులకు స్థానిక బీజేపీ నేత శివారెడ్డి మద్దతు తెలిపారు. కార్పొరేషన్ అధికారులకు ట్యాక్స్ వసూలు చేసేటప్పుడు ఉన్న సోయి వసతులు కల్పించకపోవడం దారుణమన్నారు. కాలనీలో ఉంటున్నాం. అందుబాటులో 20 సంవత్సరాలు ఈ రోడ్లు లేనప్పటికెళ్ళి ఉంటున్నాము. కనీసం రోడ్లు లేవు, డ్రైనేజీలు లేవు. ఒక కార్పొరేటర్ మా కాలనీ సమస్యలు కూడా గింత పట్టించుకోవడం లేదు. ఒక డ్రైనేజ్కి ఒక మేడం తానికి ఒక 10 సార్లు తిరిగినాం, మేయర్ తానికి ఒక 10 సార్లు తిరిగినాం, కార్పొరేటర్ తానికి ఒక 10 సార్లు తిరిగినాం. ఎవరు ఇక్కడ స్థానికంగా డ్రైనేజీకి ఒక 20 సార్లు తిరిగి 20 సార్లు సబితా ఇంద్రారెడ్డి మేడానికి లెటర్ ఇచ్చినాము, కార్పొరేటర్కి ఒక 10 సార్లు లెటర్ ఇచ్చినాము. మేము ఏమో గొంతమ్మ కోరికలు అడగట్లేదు, వాళ్ళని ఒక ఓన్లీ డ్రైనేజ్ అడుగుతున్నాం. విలేజ్లలో ఉన్న స్థాయి కూడా మాకు ఇక్కడ ఉన్న ఏదీ లేదు. విలేజ్లలో కూడా కనీసం రోడ్లు డ్రైనేజీలు అన్నీ ఉన్నాయి. ఈడ పోతే కనీసం ఒక వెహికల్ పోతే గత 2 సంవత్సరాల నుంచి ఇబ్బంది పడుతున్నారు. ఇంకోటి ఏంటంటే ఇది మీర్పేట్ కార్పొరేషన్కు బడంపేట కార్పొరేషన్కు మధ్యలో ఉంటుంది. ఇక్కడ స్థానిక మినిస్టర్ గారు చర్య తీసుకొని ఎప్పుడో చేయవలసిన అవసరం ఉండేది. రోజు ఒకరు కింద పడి దెబ్బలు తగిలించుకొని చాలా ఇబ్బంది పడుతున్నారు. స్థానికంగా కార్పొరేటర్ గెలిచిన వాళ్ళు మేనిఫెస్టో ఇచ్చారు లాస్ట్ ఇయర్. ఇక సెక్యూరిటీ ఏర్పాటు చేస్తాం, మీకు బీడీ రోడ్లు చేస్తాం, కెమెరాలు ఏర్పాటు చేస్తాం. ఇంట్లో ఇచ్చిన దాంట్లో ఒకటి నెరవేర్చలేదు ఇప్పటికీ. డ్రైనేజీ వ్యవస్థ చాలా ఘోరంగా ఉంది. మెయిన్ ఈ రోడ్డు 30 ఫీట్ రోడ్, ఇది చాలా ఘోరంగా ఉంది. మీరు పట్టించుకునే ఆదలేడు. కమిషనర్ గారు చర్య తీసుకొని అర్జెంటుగా ఇమీడియట్లీ ఈ రోడ్డు ఇన్ని గుంతలు అయింది. ఈ రోడ్డు మున్సిపల్లో లేడని వచ్చి చూడరు. ఈ పక్కనేమో వీళ్ళు పెడతారు, ఈ పక్కన గుడి, ఆ పక్క బండ్లు పెడతారు. బండి వస్తే బండి పోరాదు. అమ్మాయిలకి ఇట్లా వచ్చి ఉద్యోగాలకు చదువుకుంటానికి పోయిన వాళ్ళు వచ్చి ఇక్కడ స్లిప్ అయి పడ్డోళ్ళు ఎంతమంది ఉన్నారు. కాబట్టి ఈ రోడ్డు ఉన్న కాడికి ఇటు సైడ్ అటు సైడ్ మంచిగా చేయమని మున్సిపాలిటీ వాళ్ళకు ఇదివరకు చెప్పినాం, ఇప్పుడు కోరుతున్నాం. ఇంకా ముందర కూడా చాలా ఇబ్బందికరంగా ఉన్నాయి. ఒక బండి ఉంటే ఇంకో బండి తొలగ రాకుంటున్నాయి రోడ్లు. బడంపేట కార్పొరేషన్ కేవలం ఎందుకుందా అంటే మునుగోడులో టీఆర్ఎస్ 15,000 మెజారిటీతో గెలుస్తుందన్నారు సిపిఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం. ఎగిరెగిరి మాట్లాడిన బీజేపీ మునుగోడు తీర్పుతో బొక్కబోర్ల పడుతుందన్నారు. రాష్ట్రంలో బీజేపీ బలోపేతం కావడానికి అనేక కుట్రలు జరుగుతున్నాయన్నారు. అందులో భాగమే మునుగోడు ఉప ఎన్నికలను ఉదాహరణగా చూపించారు. హనుమకొండ వేదికగా బీజేపీపై నిప్పులు చెరిగారు తమ్మినేని. దేశంలో ప్రజాస్వామ్యం బ్రతకాలంటే న్యాయ వ్యవస్థను బ్రతికించాలని తెలిపారు.
సిద్ధపడుతోంది అనేది చాలా స్పష్టంగా మేము చెప్తూ వచ్చేసి తెలంగాణ రాజకీయాల్లో అది వేరుపెట్టినది కానీ ఎమ్మెల్యేలు కొనుగోలు చేయడం కానీ స్పష్టంగా ఆ విషయాన్ని గమనిస్తాం. కాబట్టి తెలంగాణ ప్రజలు కూడా గమనించాలని. ఢిల్లీ మద్యం ముడుపుల కేసులో అరెస్ట్ అయిన హైదరాబాద్కు చెందిన రాబిన్ డిస్ట్రిబ్యూషన్ ఎల్ఎల్పి డైరెక్టర్ బోయినపల్లి అభిషేక్ బెయిల్ పిటిషన్పై విచారణను రౌస్ అవెన్యూ సిబిఐ ప్రత్యేక కోర్టు వాయిదా వేసింది. నిందితుడికి పలుకుబడి ఎక్కువగా ఉందని, బయటకు వస్తే సాక్ష్యాలు తారుమారు చేసే అవకాశం ఉందని సిబిఐ తరపు న్యాయవాది వాదనలు వినిపించారు. అభిషేక్ దాఖలు చేసిన బెయిల్ పిటిషన్ను కొట్టివేయాలని సిబిఐ కోరింది. సమీర్ మహేంద్రతో ఎలాంటి నగదు లావాదేవీలు లేవని అభిషేక్ తరపు న్యాయవాది కోర్టుకు తెలిపారు. ఇరువైపుల వాదనల అనంతరం తదుపరి విచారణను ఈ నెల 9కి వాయిదా వేస్తున్నట్లు సిబిఐ కోర్టు న్యాయమూర్తి ప్రకటించారు. చిరుతపులి పేరు వినగానే గుండెల్లో రైళ్లు పరిగెడతాయి. దాని అరుపులు విన్నామంటే సరి పారిపోతాం. మనుషులు, ఇతర జంతువులు కనిపించాయంటే చాలు చిరుత దాడి చేస్తుంది. అంతటి భయంకరమైన చిరుతపులి ఓ గ్రామంలోని నడి రోడ్డుపై బీభత్సం సృష్టించింది. జనాలపై దాడి చేసి తీవ్రంగా గాయపరిచింది. కర్ణాటక మైసూరులోని కనకనగర్లోకి ఓ చిరుతపులి ప్రవేశించింది. గ్రామం మధ్యలో ఉన్న చెట్ల పొదల్లో చిరుత దాక్కుంది. చిరుతను గమనించిన స్థానికులు దాన్ని అక్కడి నుంచి తరిమేందుకు యత్నించారు. ఈ క్రమంలో జనాలపై చిరుత దాడి చేసి తీవ్రంగా గాయపరిచింది. చిరుత సంచరిస్తున్న విషయాన్ని స్థానికులు, అటవీశాఖ అధికారులు పోలీసులకు సమాచారం అందించారు. కనకానగర్కు చేరుకున్న అటవీశాఖ అధికారులు శ్రమించి చిరుతను బంధించారు. అనంతరం దాన్ని ప్రత్యేక వాహనంలో తరలించి అడవిలో వదిలేశారు. ప్రస్తుతం ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. ఇవి ఇప్పటి వరకున్న బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి అమ్మ న్యూస్, నిజం కోసం జనం కోసం.